హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. జనరల్గా మనం ఇండియాలో ఏదైనా ఈవెంట్ హోస్ట్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద పనులు అవుట్సోర్స్ చేసేస్తాము. ఒకళ్ళు క్యాటరింగ్ చేస్తారు, ఇంకోళ్ళు వచ్చి డెకార్ చేసేస్తారు. ఇట్లా పనులన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. అదే ఈవెంట్ని మనం యూఎస్లో హోస్ట్ చేయాలి అంటే మనం ఇవన్నీ పనులు కూడా మనమే చేసుకోవాలి. మెయిన్ రీజన్ ఇది మన కంట్రీ కాదు, అండ్ మనకి ఎట్లా కావాలో అట్లా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ దొరకరు కాబట్టి. అదే అమెరికన్స్కి అయితే ఆబ్వియస్లీ దొరుకుతారు, బట్ మన ఇండియన్ డెకార్, ఇండియన్ ఫుడ్ ఇవన్నీ మనకి ఇక్కడ కష్టం కాబట్టి అన్ని మనమే చేసుకోవాలి. నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా చేసుకున్నాను, బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఈసారి నేను మోర్ దెన్ 50 పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాను, అండ్ వాళ్ళందరికీ కుకింగ్ కూడా నేనే ఇంట్లో చేస్తున్నాను. మనకి బయట కుకింగ్ కి కేటరింగ్ కి దొరుకుతారు, కానీ నాకు ఎందుకో లాస్ట్ టైం అంతా కేటరింగ్ ఇచ్చినప్పుడు నాకు అంత టేస్ట్ మంచిగా అనిపించలేదు, అంత ప్రాపర్ గా ఉండారు అన్న ఫీలింగ్ రాలేదు. సో అందుకే అన్ని నేనే చేసుకుంటున్నాను. సో అన్ని పనులు మనమే ఇంట్లో చేసుకోవాలి అంటే, ఎస్పెషల్లీ ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ లేకుండా సాఫీగా జరిగిపోవాలి అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలి, ఎంత ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. ఇది ఎస్పెషల్లీ కొత్తగా యూఎస్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎవరి ఈవెంట్ వాళ్ళే హోస్ట్ చేసుకోవాలి కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనము ఈవెంట్ హోస్ట్ చేస్తున్నాము అంటే జనరల్గా 1 వీక్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇండియా నుంచి ఏమైనా తెప్పించుకునే ప్లాన్ ఉంటుంది, లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఆర్ ఏమన్నా కూడా ఇండియా నుంచి తెప్పించుకోవాలి అనుకుంటే ఒక 15 days ముందే మనము ప్లాన్ చేసుకొని ఇండియాలో కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టేసుకొని అవన్నీ మనము పార్సల్ వేయించుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో అదే చూపిస్తున్నాను. నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట, అది ఓపెన్ చేస్తున్నాను. మనం 15 days ముందే ఎవరైనా పిలవాలనుకుంటున్నామో మనకి లిస్ట్ రాసేసి ఎన్ని రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, ఇండియా నుంచి ఏమేమి సామాన్ తెప్పించాలి అంటే రెడీమేడ్ ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టే స్వీట్లు హాట్లు ఉంటాయి కదా, అవన్నీ ఏమేమి తెప్పించాలో లిస్ట్ రాసేసుకొని ఇండియాలో పార్సల్ వేయించాలి. ఎందుకంటే పార్సల్ రావడానికి 4 to 7 days పడుతుంది. నాకు లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడాలి అనిపించలేదు, అందుకే నేను 15 days ముందే లిస్ట్ రాసేసా, పార్సల్ తెప్పించేసా. నెక్స్ట్ ఈవెంట్కి ఎగ్జాక్ట్గా 1 week ముందు నేను మొత్తం ఇట్లా లిస్ట్ రాస్తున్నాను. అదేంటంటే అసలు ఏమేమి పనులు చేసుకోవాలి, ఏ రోజు ఏ పని చేసుకోవాలి అని చెప్పి. అంటే అన్ని పనులు ఒకటే రోజు పెట్టుకోకుండా రోజుకి ఒక పని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ మనకి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలి, ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఆర్ మనం ఎట్లాంటి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాము, మెనూకి తగ్గట్టు గ్రాసరీ లిస్ట్, ఇవన్నీ మనం రాసి పెట్టేసుకున్నామంటే మనకి పని ఈజీ అయిపోతుంది. సో నేను అవన్నీ రాసి పెట్టేసుకున్నాను, మీకు టైమ్ లైన్స్తో సహా చెప్తాను. నేను ఫ్రైడే రోజు ఈవెంట్ అనుకుంటే దానికి ముందు ఫ్రైడే రోజు నేను ఈ లిస్ట్ అంతా రాసుకున్నాను. మనము వీక్ డేస్ వర్క్లో బిజీ ఉంటాము అండ్ మోస్ట్లీ టైర్డ్ అయిపోతాం కాబట్టి మేజర్ పనులు ఈవెంట్కి సంబంధించినవి వీకెండ్స్ పెట్టుకోవడం బెటర్. సో నేను వీకెండ్ రోజు అంటే నెక్స్ట్ డే సాటర్డే రోజు 7 days బిఫోర్ ద ఈవెంట్ ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇట్లాంటి పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇల్లు కూడా నీట్గా ఉండాలి కదా. అండ్ మోర్ ఓవర్ మా ఇంట్లో ఎక్కువ మంది జనం ఉండరు కాబట్టి 1 week బిఫోర్ ఇల్లు క్లీన్ చేసుకున్నా అది అట్లనే నీట్గా ఉంటుంది, ఏం పాడవ్వదు. సో 1 week బిఫోర్ ఇల్లు క్లీన్ చేసుకున్నా, నాకు వర్కౌట్ అయింది. కొంత వర్కౌట్ అవ్వకపోతే దాన్ని ఇంకో డేకి షిఫ్ట్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఎక్కువ పనులు ఒక రోజు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే అలసిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయకుండా ఉండకూడదు అని చెప్పి నేను తక్కువ పనులే పెట్టుకుంటున్నాను. సాటర్డే రోజు హౌస్ క్లీనింగ్ చేసాం కదా, సో సండే రోజు నెక్స్ట్ డే నేను షాపింగ్కి వచ్చాను. ఇంకా పూజకు సంబంధించినవి గ్రాసరీస్ ఇట్లా ఇంకా పూజకు సంబంధించిన ప్రతిదీ ఇవాళ కొనేయాలి. అందుకే కదా ముందే మనం లిస్ట్ రాసుకున్నాం, ఇంకా మళ్ళీ తిరగకూడదని. మెయిన్ థింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 100 సార్లు మనం బయటికి తిరగాల్సి వచ్చినప్పుడే సగం హెడ్ఏక్ వస్తుంది. అలా కాకుండా నేను ఒకటే రోజు మొత్తం ఇండియన్ స్టోర్కి, కాస్కోకి, షెఫ్ స్టోరింగ్ ఎక్కడ ఏది చీప్ ఉంటుందో మనకు తెలుస్తుంది కదా, అలా అన్ని స్టోర్స్కి తిరిగేసి అన్ని కొనేసాను. ఇక్కడ మెయిన్ థింగ్ మనం గ్రాసరీ కొనడమే కాదు, మన ఫ్రిడ్జ్ కూడా అంత కెపాసిటీ ఉండాలి, ఇన్ని సామాన్ హోల్డ్ చేయగలగాలి. 5-6 days పాటు ఈ గ్రాసరీ పాడవకుండా ఉండాలి అంటే ఐదర్ మన ఫ్రిడ్జ్ పెద్దగా ఉండాలి, లేకపోతే వేరే ఎవరింట్లోనే పెట్టుకోగలగాలి. అది మెయిన్, అది చూసుకోండి. నేను ఇక్కడ ఇన్ని సామాన్ తీసుకుంటే అందరు షాక్ అయ్యి చూసారు, ఏంటి పిల్లి ఇన్ని కొంటోందని. ఓకే గైస్, ఇట్స్ మండే టుడే. మనకి ఈవెంట్ కి ఇంకా 4 days ఉంది. సో ఇవాళ టాస్క్ వచ్చేసి మనకి పూజకి వెనకాల డెకరేషన్ చేస్తాం కదా, బ్యాక్ డ్రాప్ అవన్నీ కావాలి కదా, అవి తీసుకోవడానికి వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ బ్యాక్ డ్రాప్ ఐటమ్స్ తీసుకొని దాంతో పాటు నేను నిన్న కొన్ని ఐటమ్స్ మర్చిపోయా. ఈ డెజర్ట్ కప్స్, పేపర్ ప్లేట్స్, స్పూన్లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకోవడం మర్చిపోయాను నేను. అవి ఎట్లా మర్చిపోయాను, సో అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ డెకోర్ ఐటమ్స్ తీసుకొని దాని తర్వాత ఆ సామాన్లన్నీ ఒకసారి స్టోర్కి వెళ్ళి అవి తీసేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి నేను పూజ ఐటమ్స్ అంటే పూజకు కావాల్సిన సామాన్ ఉంటుంది కదా, కలసము, చెంబు, అవి క్లీన్ చేసుకోవాలి. సో అవి క్లీన్ చేసుకుంటే ఇవాళ టాస్క్ డన్. అన్ని తీసుకున్నానే అనుకున్నా, ఇవి ఎట్లా మర్చిపోయానో నాకు ఐడియా లేదు. ఎనీవే అప్పుడప్పుడు ఇట్లా హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి, ఎంత ప్లాన్ చేసుకున్నా సరే కాంట్ అవాయిడ్. ఇంకా గ్రాసరీ తీసుకొని డెకోర్ ఐటమ్స్ అన్ని తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను.
నెక్స్ట్ ఇది మనకి 3 days బిఫోర్ ఈవెంట్ అంటే ఉన్న ట్యూస్డే లడ్డూస్ చేస్తున్నాము. అంటే రిటర్న్ గిఫ్ట్లో లడ్డూస్ పెట్టాలి అనుకున్నాము. నేను ఇండియా నుంచి తెప్పిద్దాం అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్ తన లడ్డూలు చాలా బాగా చేస్తుంది. సో తను మనమే ఇక్కడ చేసేద్దాం ఫ్రెష్గా, ఎక్కువ టైం పట్టదు అనేసరికి ఇంకా నేను తెప్పించలేదు. అంటే ఇండియాలో మనం స్వీట్ షాప్లో కొన్ని వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తారో, ఎన్ని డేస్ ముందు చేస్తారో, మనం తెప్పించడానికి మళ్ళీ ఒక 4 to 7 days పడుతుంది, ఫ్రెష్నెస్ పోతుంది కదా. అందుకని ఇక్కడే చేసేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ తను ఏమందంటే 1 hour 1.5 hour పడుతుంది, అంటే అంతకన్నా ఎక్కువ టైం పట్టదు అని తను చెప్పినట్టే మొత్తం చెయ్యడము చుట్టడము మొత్తం కలిపి 2 hours అయిపోయింది. ఈజీ ఉండే ప్రాసెస్. ప్లస్ ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరు ఉండి మాట్లాడుకుంటూ చేస్తుంటే అసలు మాకు అది చేసినట్టే తెలియలేదు. ఇంకా తనేమో మిక్స్చర్ కూడా చేద్దామంది. బట్ నేను ఇంకెందుకు అంత, అంటే నేను ఫస్ట్ లడ్డూస్కే చాలా ఎక్కువ పని ఉంటుందేమో అనుకున్నాను, ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. ఇంకా మిక్స్చర్ కూడా ఎందుకు మనం అంత పని పెట్టుకోవడం, ఇండియా నుంచి తెప్పిస్తే అయిపోతుంది కదా అని నేను ఇంకా పార్సల్లో మిక్స్చర్ వేయించేసాను. నేను పార్సిల్ ఏమేమి తెప్పించా అన్నది ఇంకొక సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. మాకు ఇట్లా ఈ లడ్డూలు చుట్టుతుంటే నాకు ఒక పెళ్లి ఇంట్లో ఉన్నట్టు, ఆ పెళ్లి వాతావరణం లాగా అనిపించింది. కొంచెం డిఫరెంట్ వైబ్ వచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. అంటే నాకేమనిపిస్తుంది అంటే మనం ఏ పనైనా కూడా ఇష్టంతో చేస్తే అది పెద్ద కష్టం అనిపించదు. కష్టంగా అనిపించినప్పుడు అసలు అది చేయకూడదు. సో ఎనీవే నేను ఇవాళ ఇది ఒకటే టాస్క్ పెట్టుకున్నాను, ఇది కూడా డన్. నెక్స్ట్ 2 days బిఫోర్ ద ఈవెంట్ నేను వెజ్జీస్ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నా. అంటే మనం ఇంతమందికి ఆల్మోస్ట్ 50+ మెంబర్స్కి కుక్ చేస్తున్నప్పుడు అదే రోజు కటింగ్, కుకింగ్ అన్నీ పెట్టుకుంటే చాలా హెక్టిక్ అయిపోతుంది కదా. సో నేను కూరలు, సాంబార్, ఇంకా అన్నిటికీ అన్ని ఐటమ్స్కి ఎన్ని వెజిటబుల్స్ కావాలో ఇంక్లూడింగ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను. సో నేను మీ అందరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మా హస్బెండ్ లేడ్, యాక్చువల్లీ తను ఇండియాలో ఉన్నాడు. కరెక్ట్గా ఈవెంట్కి 1 day ముందే వస్తాడనమాట. అంటే తను వచ్చి సెటిల్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి జెట్లాగంతా పోయిన తర్వాత పెట్టుకొని ఉండొచ్చు. కానీ నాకేమో శ్రావణ మాసంలోనే పెట్టుకోవాలని ఉండింది. ఇంకా తను వచ్చేటప్పటికి మాకు ఇంకా నెక్స్ట్ వీకెండ్కే శ్రావణ మాసం అయిపోతుంది అని చెప్పి ఇంకా హరిబరీలు అప్పుడే పెట్టేసుకున్నాను. తను లేకపోవడం వల్ల నేను ఒక్కదాన్ని అయ్యేసరికి ఇంత ముందు ప్లాన్ చేసుకొని 1 week ముందు నుంచి అన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు ముందుంటే మేబీ ఇంకా ఫాస్ట్గా అయ్యేది, చెరొక పని చేసుకునే వాళ్ళమేమో. బట్ నాకు అంత హెక్టిక్ అనిపించలేదు, ఎందుకంటే నేను రోజుకి ఒక టాస్క్ అని అట్లా చేసుకుంటూ వచ్చా కదా. సో ఓవరాల్ ఇట్ వాస్ ఫైన్. అంటే ఎవరైనా ఫోర్స్ చేసి చేయిస్తే మనకు కష్టంగా అనిపిస్తుందేమో, అన్ని ఇష్టంగా చేస్తున్నప్పుడు మనకు కూడా అంతేమీ ఏదో అబ్బా నేను పని చేస్తున్నా అన్న ఫీలింగ్ రాదు. మంచిగా ల్యాప్టాప్ లో ఒక సినిమా పెట్టుకొని అన్ని వెజిటబుల్స్ కట్ చేద్దాం అనుకున్నా, కానీ బెండకాయలు ఒకటి తరిగేసరికి ఐ వాజ్ డన్. నాకు ఇంక ఓపిక అయిపోయింది. సో నేను అన్ని వెజిటబుల్స్ కట్ చేయలేదు, కానీ జస్ట్ ఫ్రైకి కావాల్సి అంటే బెండి ఫ్రై చేద్దాం అనుకున్నా మెనూలో. నేను మెనూలో ఏమేమి ఉండామన్నది లాస్ట్లో చూపిస్తాను. బట్ బెండి ఫ్రైకి బెండి కట్ చేసే వరకే నేను చాలా యాస్టకు వచ్చేసింది నాకు. సో ఇంకా దీంతో బెండకాయలతోటే నా టాస్క్ ఆపేసాను. ఇప్పటివరకు చేసినవి ఇవి నాకు అంత హెక్టిక్ అనిపించలే, కానీ వెజ్జెస్ కటింగ్ మాత్రం చాలా చిరాకు వచ్చింది. సో మీరు కనుక ఈవెంట్ హోస్ట్ చేస్తున్నట్టయితే మెనూలో బెండకాయ ఫ్రై పెట్టే ముందు ఒక 4-5 సార్లు ఆలోచించుకోండి. ఫైనలీ ద బిగ్ డే హస్ అరైవ్డ్. ఇన్ని డేస్ వర్క్ అయిన తర్వాత ఈవినింగ్స్ టైంలో చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఇంక అట్లా కుదరదు కదా, లీవ్ పెట్టేయాల్సిందే. మా హస్బెండ్ కూడా వచ్చేసాడు. ఇంకా మేము టాస్క్ అన్ని షేర్ చేసుకున్నాము, ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పెరుగు చేస్తున్నాను. ఈవెంట్కి పెరుగు బయట కొనొచ్చు, కానీ నేను ఇంట్లో చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎంత టైం పడుతుంది, ఎక్కువ టైం పట్టదు కదా, స్టవ్ మీద పెట్టేస్తే అదే అయిపోతుందని. సో అక్కడ పెరుగు పెట్టేసి మేము ఫ్రై ఐటమ్స్ అన్నీ బయట సైడ్ యార్డ్లో చేద్దామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఇంట్లో చేస్తే మనకు ఆ ఫైర్ మోగి చాలా చిరాకు తెప్పిస్తుంది. సో బయట చేస్తే బెటర్ అని చెప్పి సైడ్ యార్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇది నేను ముందే చేసుకోవాలి, బట్ అసలు ఇది నా ప్లాన్లోనే లేదు, నేను అది మర్చిపోయా. సో ఏముంది 1/2 hour పడుతుంది అంతే అని ఇది మొత్తం క్లీన్ చేసేసాను. నెక్స్ట్ దాని తర్వాత నేను డెజర్ట్ ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నా. ఫ్రూట్ సలాడ్ అంటే నో కుకింగ్ ఫ్రూట్ సలాడ్ చేయడం చాలా ఈజీ. అండ్ మనం ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఇట్లా కొన్ని ఈజీ ఐటమ్స్ పెట్టుకోవాలి, లేదంటే చాలా హెక్టిక్ అయిపోతుంది. ఏం లేదు, ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసి మనం ఏ డిష్లో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ డిష్లో వేసేసి, మనకి కేసర్ మ్యాంగో పల్ప్ దొరుకుతుంది కదా, స్వీట్ ఎండ్ది, అది తెచ్చుకొని ఒక 10 మ్యాంగో పల్ప్కి ఒక 10 కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసేసి అది మనం ఆ ఫ్రూట్ మిక్స్ మీద వేసి కలిపేసుకోవాలి. నేను 50 మందికి వండుతున్నా కాబట్టి 2 మ్యాంగో టిన్స్, 2 కండెన్స్డ్ మిల్క్ టిన్స్ యూజ్ చేశాను. అండ్ దాని తర్వాత అందులో సోక్డ్ చియా సీడ్స్, ఇంకా నట్స్, ఓన్లీ బాదం ఇంకా జీడిపప్పులు వేసి మనం క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఈవినింగ్ అలా సెట్. మా ఫ్రెండ్ కిస్మిస్ వేయొద్దు, అది వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అని చెప్పింది, అందుకని నేను అవాయిడ్ చేశాను. బట్ ఇదైతే టేస్ట్ బాగా వచ్చింది. అండ్ ఈవెంట్లో ఇదే హైలైట్ డిష్ ఉండే, మొత్తం స్వీప్ అందరు తినేసారు. ఇంకా ఇది అయ్యేటప్పటికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు హెల్ప్ చేయడానికి.
ఇంత పని మనం ఒక్కళ్ళమే ఆర్ ఇద్దరమే చేయాలంటే కూడా కష్టము. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈజీగా అయిపోతుంది. అందరు ఒక్కొక్క పని చేస్తున్నాము. అక్కడ మేము వెజ్జీస్ కట్ చేసాము. మా హస్బెండ్ ఇక్కడ పనీర్ కర్రీ చేస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి బయట ఇంకా తను మొత్తం ఫ్రై ఐటమ్స్ మా ఫ్రెండే చేశాడు. ఆ చైర్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు అంటే నెక్స్ట్ 5 hours కదలనే లేదు. బజ్జీలు, అప్పడాలు, ఇంకా భిండి ఫ్రై అన్ని అట్లా వరుసగా తను ఫ్రై చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ పని చేస్తుంటే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. ఇది కూడా ముందు రోజు చేసుకోవచ్చు, బట్ ఈ పని కూడా అసలు ఇట్ స్లిప్ మై మైండ్. నాకు అసలు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి అసలు ఆలోచనే లేదు. ఉండుంటే ముందు రోజు చేసుకోవాలంటే ఒక 1/2 hour టైం సేవ్ అయ్యేది. బట్ నేను రిటర్న్ గిఫ్ట్స్ లో ఏమేమి పెట్టానో చూపిస్తాను. పుట్నాల ప్యాకెట్, పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజ్ పీస్. ఇది మొత్తం కాంబో సెట్ నేను ఇండియా నుంచి తెప్పించాను. ఇంకొక బ్యాగ్ లో ఆ కాంబో ప్యాక్, ఒక ఫ్రూట్, స్వీట్, ఇంకా మిక్స్చర్, దాంతో పాటు శ్రావణ మాసం కాబట్టి శనగలు. రిటర్న్ గిఫ్ట్ ప్యాకేజ్ లో ఇవన్నీ వేసి రెడీ చేసాము. అంతే, ఇంకా దన్న అన్ని పెట్టేసి ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని రెడీ చేసేసాము. దీని తర్వాత ఇంకా అందరం ఒక్కొక్క పని వేసుకుంటూ వెళ్ళాము. బట్ నేను అంత ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను ఎందుకంటే హడావిడిలో ఉండే అని. ఇక్కడ నేను బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నా ఆలు బజ్జీ కోసము. అది ప్రిపేర్ చేసి ఇస్తే మా ఫ్రెండ్ అక్కడ కూర్చొని ఇంకా పనిలో పని బజ్జీలు కూడా వేసేస్తాడు కదా. ఇంకా చేసే లోపు తను బెండకాయలు ఫ్రై చేసిస్తే అందులో మేము ఇంకా ఉప్పు కారాలు అవి కలుపుతున్నాము. బేసిక్ గా ఇవన్నీ నాకు అంతా చాలా కొత్త. నాకు ఎంత క్వాంటిటీ చేయాలి ఏం ఐడియా లేదు. మా ఫ్రెండ్ ఉంది కదా, తనే మొత్తం గైడ్ చేసింది మమ్మల్ని. తనకి ఇంత క్వాంటిటీస్ కుక్ చేయడం అదంతా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఇవన్నీ ఫస్ట్ టైం, నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో అందుకే నేను నా మెమరీ కోసం కూడా వ్లాగ్ తీసుకుంటున్నా. అండ్ నాలాగా ఫస్ట్ టైమర్స్కి యూజ్ అవుతుందని కూడా ఈ వ్లాగ్ చేస్తున్నాను. టు బీ హానెస్ట్, తన గైడెన్స్ లేకుండా అసలు మేము ఇది పుల్ ఆఫ్ చేయగలిగే వాళ్ళం కాదు. ఏవి ఎంత చేయాలి అంటే నేను ఎంత ప్లాన్ చేసుకున్నాం అది చెప్పినా కూడా మనం ఎంత క్వాంటిటీ చేయాలి, అంతమందికి ఎంత కావాలి అని చెప్పడానికి ఒకళ్ళు ఉండాలి. అది కూడా ఇట్లా వీడియోలలో కాదు, అక్కడ ఒక మనిషి ప్రెజెంట్ ఉండి మనకు చెప్పాలి. అప్పుడే మనం ఇదంతా చేయగలము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడి చేసినా అది టేస్ట్ బాగాలేకపోతే ఎవరు అప్రిషియేట్ చెయ్యరు కదా. టేస్ట్ బాగుండాలి అంటే ఏది ఎంత ఎలా చేయాలో అనేది తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఉండాలి. వేసినట్టు తినేస్తుంది, వేసిన బజ్జీ వేసినట్టు తినేస్తుంది. తిను నాయనా తిను. మేము ఈ ఫుడ్ అంతా వ్రతం కోసమే చేస్తున్నాం కానీ ఇవేవి ప్రసాదాలు కాదు. నేను ప్రసాదం సపరేట్గా చేస్తాను, సత్యనారాయణ స్వామి ప్రసాదము. బట్ ఇవి అందరి కోసం చేస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ అంత క్వాంటిటీ చేసేటప్పుడు టేస్ట్ చేయకుండా చేస్తే ఇంకా బిస్కెట్ అయిపోతాము. ఇంకా అందరం స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం. మేము గరాజ్లో ఫుడ్ పెట్టాలని డిసైడ్ అయ్యాం. అంతమంది పీపుల్ని మనము ఇంట్లో అకామిడేట్ చేయడం కష్టం కదా. అండ్ యూఎస్లో చూసినట్టయితే మోస్ట్ పీపుల్ గరాజ్లోనే ఫుడ్ పెడతారు ఈవెంట్స్ అవి హోస్ట్ చేసినప్పుడు. సో అక్కడ మా ఫ్రెండ్ ఇంకా మా హస్బెండ్ కలిసి గరాజ్ మొత్తం క్లీన్ చేస్తుంటే నేను ఈ లోపు ఇక్కడ ఆస్పారగస్ పచ్చడి చేశాను. అది చూడ్డానికి ఎంత బాగుందంటే చేసిన వెంటనే మాకు నోరూరిపోయి ఇంకా లంచ్కి అందరం అదే తినేసాము. కొన్ని ఐటమ్స్ అయితే మేము చేస్తూ తినేస్తున్నాం. నాకు ఒక పాయింట్లో టెన్షన్ కూడా వచ్చింది, ఎక్కడ తక్కువ అయిపోతాయో నెక్స్ట్ డేకి అని. నాకు మేజర్ స్ట్రెస్ ఈవెంట్కి అన్ని కరెక్ట్గా చేస్తామనే దానికన్నా కూడా ఫుడ్ సరిపోతుందా లేదా, ఫుడ్ తక్కువ అయితే ఏంటి పరిస్థితి అని అదే ఎక్కువ నాకు స్ట్రెస్ ఉండింది లోపల. ఎందుకంటే అప్పటికప్పుడు కుక్ కూడా చేయలేము, ఇంకేం అరేంజ్మెంట్ చేయలేము కదా. వచ్చిన వాళ్ళకి ఇంకా ఏది ఎట్లున్నా కూడా ఫుడ్ బాగుందా లేదా అనే చూస్తారు. అట్లీస్ట్ నేనైతే అదే చూస్తా. ఇంకా ఈవెంట్ కి చేయడం ఆపేసి ఇప్పుడు మేము తినడానికి బజ్జీలు పకోడీలు వేసుకుంటున్నాం. ఇంకా 4 items ఉన్నాయి చేయాల్సినవి. బట్ అంతా పాజ్, మనం చిల్లాదాం కొంతసేపు అని చెప్పి టీ కూడా పెడుతున్నాడు మా హస్బెండ్. చెత్త కష్టపడుతున్నావు, ఒక 4 hours నుంచి ఇక్కడే ఉన్నావు కదా నువ్వు. నాకు మామూలు స్ట్రెస్ అవ్వట్లేదు. మీరు వెళ్ళాక మేము ఇల్లంతా క్లీన్ చేసి స్వీప్ వేసి మాప్ చేసి డెకరేషన్ చేసేయాలి. ఎంతసేపు కాదు చెయ్యాలి. ఎస్, కానీ మరీ నీతో అంత పని చేపిస్తే నా చిట్టుగుండె కూడా తరుక్కుపోతుంది. నువ్వు ఇంత పని చేస్తావా అసలు? నాకు చాలా తక్కువ తెలుసా. నాకు హెడేక్ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్ హెడేక్ వస్తుంది. నాకు మజా వస్తుంది యాక్చువల్గా పెళ్ళి లాగా అంటే ఏదైనా ఫెస్టివల్ మనం అందరం కలిసి టైం పాస్ చేయడమే. ఏదైనా కలిసి చేసుకుంటే ఏదైనా. నాకు మామూలు స్ట్రెస్ అవ్వలేదు. టైం ఇట్లా దగ్గర పడుతున్నా కొద్దీ ఇంకా ఆ పని చేయాలి ఈ పని చేయాలి అన్న స్ట్రెస్ ఉంది. బట్ స్టిల్ అంతా మర్చిపోయి కొంతసేపు అందరం టీ దక్కుంటూ బజ్జీలు తినుకుంటూ చిల్లయ్యాము. చాలా రోజులైంది బజ్జీ తిని కూడా. అండ్ మోరోవర్ ఇవన్నీ చేస్తుందే మెమరీస్ మేక్ చేసుకోవడం కోసం. అట్లాంటిది అవన్నీ మర్చిపోయి అదేదో ఉద్యమం లాగా పనే చేయక్కర్లేదు కదా.
కొంచెం ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంటే మనకు కూడా చేయాలి అన్న మోటివేషన్ వస్తుంది. ఇక్కడ మేమే కాదు, ఈ బుడ్డిది కూడా పనిచేస్తుంది. ప్రతి దగ్గరికి వచ్చి అది నేను హెల్ప్ చేస్తా అని ప్రతి దగ్గర హెల్ప్ చేస్తుంది పాపం. మేము ఇక్కడ లోపల అంతా తీసి డెకరేట్ చేస్తుంటే మా ఫ్రెండ్ బయట ముక్కల పులుసు చేసింది. తను సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐటెం తనే వెజిటబుల్స్ కట్ చేయడం దగ్గర నుంచి ఒంటి చేత్తో చేసేసింది. చాలా పనులు ఉన్నాయి కానీ ఏవి కష్టమైన పనులు కాదు, అన్ని హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutesలో చేయగలిగే పనులే. కానీ చెయ్యాలి అన్న థాటే చాలా స్ట్రెస్ఫుల్ ఉండింది. ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఫైనల్గా మొత్తం క్లీన్ చేసేసాము, స్పెషల్ ఎఫెక్ట్గా ముగ్గు కూడా పెట్టాము. నాకు థాట్ వచ్చింది ముగ్గు పెట్టాలని, బట్ మా ఇంట్లో బియ్యం పిండి లేదు. సో ఫర్ చేంజ్ జొన్న పిండితో ముగ్గు పెట్టాం. నాకు రాదు అంటే మా ఫ్రెండ్ పెట్టింది. ఫైనల్లీ పూజా డే హాజ్ అరైవ్డ్. ముందు రోజు నైటే అన్ని సెట్ చేసి పెట్టేసుకున్న పూజకు కావాల్సిన సామాన్ ఎవ్రీథింగ్. బట్ కొన్ని ఐటమ్స్ ఇంకా చేయాల్సినవి బ్యాలెన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని ముందే రోజు చేసినా బాగానే ఉంటాయి, బట్ రైస్, పప్పు, పులిహోర ఇట్లా కొన్ని ఐటమ్స్ బ్యాలెన్స్ ఉండే. నేను మార్నింగ్ లేచి ప్రసాదం అనేది చేసేసాను. తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది మళ్ళీ, ఇంకా బ్యాలెన్స్ ఐటమ్స్ కూడా ఫినిష్ చేసాము. నేను తర్వాత పూజకి రెడీ అయిపోయా. నా శారీ ఎలా ఉందో కమెంట్స్లలో చెప్పండి. సో నేను ఒక విషయం ఇంతవరకు చెప్పలేదు, అదేంటంటే నేను సత్యనారాయణ వ్రతంతో పాటు వరలక్ష్మి వ్రతం కూడా చేశాను. సో పక్కనే రెండు పెట్టి ఒకటేసారి చేసేసాము. అండ్ దానికి నేను 9 types ఆఫ్ ప్రసాదాలు కూడా చేశాను. ఆ ప్రసాదాలు ఏంటి అనేది షార్ట్ వీడియో చేసి పెడతాను. నాకు యాక్చువల్లీ చాలా టెన్షన్ ఉండింది, అంటే ఇంతమంది కుకింగ్ పెట్టుకున్నా, 9 types ఆఫ్ ప్రసాదాలు పెట్టుకున్నా, ఇన్ని పనులు పుల్ ఆఫ్ చేయగలుగుతానా లేదా అన్న థాట్ ఉండే. బట్ ఓవరాల్ బాగా అయిపోయింది. ఆబ్వియస్లీ బాగా జరిగింది కాబట్టి వీడియో వచ్చింది, లేకపోతే తీసేదాన్ని కాదు కదా. అండ్ ఆల్సో నేను ఇట్లా పూజ చేస్తూ బిజీగా ఉంటే మా ఫ్రెండ్స్ వీడియోలు కూడా తీశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అసలు ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాను. అడగకుండా హెల్ప్ చేయడానికి వచ్చే ఫ్రెండ్స్, అడగకుండా వీడియో తీసే వాళ్ళు దొరకడం కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఏదేదో నాకు లాగ్ చేసినట్టు లేదు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ స్పీచ్ లాగా అనిపిస్తుంది. బట్ చెప్పాలి కదా, ఒక ఈవెంట్ చేయాలంటే చాలా మంది హెల్ప్ కావాలి. హెల్ప్ చేసిన వాళ్ళకి, ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ పెద్ద థ్యాంక్ యూ. సో మెనూలో ఏం ఐటమ్స్ పెట్టానో ఇప్పుడు చూపిస్తాను. ఆలు బజ్జీ, చపాతీ, 2 types ఆఫ్ చపాతీ, ఒకటి రెగ్యులర్, ఇంకొకటి స్పినచ్ చపాతీ. చపాతీలు ఇంట్లో చేయలే, బయట ఆర్డర్ ఇచ్చేసాము. నెక్స్ట్ పులిహోర, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు. పులిహోరకి మనం పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది కూడా ఈజీగా అయిపోతుంది. దాంతోపాటు ఆస్పారగస్ పచ్చడి, నువ్వుల పొడి, పన్నీర్ కర్రీ, వైట్ రైస్, ఆబ్వియస్లీ కర్డ్, నెక్స్ట్ ముక్కల పులుసు, ఇది ఫ్రూట్ సలాడ్ అండ్ అప్పడాలు. సో ఈ మెనూ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లలో చెప్పండి. విత్ దిస్ ఐ ఎండ్ మై వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.